ఒరే నిన్ను తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నాతో ఆటలాడుకుంటారా? కాఫీ తాగండి, కాఫీ తాగి ఫ్రెష్ అప్ అవ్వండి. వాడు వచ్చేసాడు, ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఏమండి, మన అబ్బాయిని హాస్టల్లో జాయిన్ చేద్దామండి. ఉన్న ఒక్కగానొక్క పిల్లాన్ని హాస్టల్లో వేస్తావా? అలా చేస్తే మన పరమేం కావాలి? అక్కడైతే ఇంకా మంచి మార్కులు వస్తాయని. ఇప్పుడు మాత్రం వాడి చదువుకేం తక్కువ? అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంక్లోనే ఉన్నాడుగా. అక్కడైతే ఇంకా మంచి మార్కులు వస్తాయని. ఎవరు చెప్పారు? పక్కింటి పిన్ని పద్దాకా చెప్తున్నారండి. కావాలంటే ఆమెను జాయిన్ అవ్వమను, అంతేగాని ఈ ఆలోచన మానుకో. డాడీ నేను రెడీ. వాడు రెడీ అయ్యాడు, వెళ్ళొస్తాం. రానన్నా, స్కూల్కి వెళ్దాం రా. ఇల్లు బాగానే ఉందమ్మా. నువ్వు చెప్పినట్టుగానే పెద్ద ఇల్లు తీసుకున్నాను. ఈ ఊర్లో ఇంతకన్నా మంచి ఇల్లు దొరకవు. ఆఫీస్ కూడా దగ్గరే. అమ్మా వచ్చే నెల వద్దు గనిలే. సరే అమ్మా, నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను ఆఫీస్కి వెళ్తాను. ఉంటాను. ఓకే అమ్మా, బాయ్. రానన్నా. ఒక నిమిషం ఆగండి. అయినా సురేష్, ఆ మేనేజర్ గారిని ఎందుకురా అలా బుక్ చేశావు? లేకపోతే ఏంట్రా, వాడికి ఎంత నచ్చ చెప్పాను. ఆ ఏరియా నాకు ఇప్పించండి సార్ అని. విన్నాడా? వినలేదు. పిచ్చోడ్లా చూశాడు నన్ను. వెళ్ళెళ్ళి ఆ రవిగడికి ఇప్పించాడు. వాళ్ళిద్దరు బాగా దోస్తులురా. అందుకే వాడికి ఇచ్చాడు. అరే, నేనెంత బిజినెస్ చేస్తున్నాను, ఎన్ని కొత్త కొత్త ఆర్డర్స్ తీసుకొస్తున్నాను. కనీసం అవేవి లెక్క పెట్టకుండా నాకన్నా తక్కువ బిజినెస్ చేసిన రవిగడికి నేను అడిగిన ఏరియా ఇచ్చేశాడు. ఇస్తే ఏంట్రా ఇస్తే? మన క్లాస్ చేసిన వాడికి నేనెందుకు వదులుతానురా? పైగా వాడు నన్ను బెదిరించాడు, ఎండి గారికి నా మీద కంప్లైంట్ ఇస్తానని. అరే మావా, దేన్నైనా భరిస్తాను కానీ నాకెవడైనా వార్నింగ్ ఇచ్చాడనుకో అందరికీ తిక్క తలకెక్కుద్ది, కానీ నాకు మాత్రం కాలికి దిగిద్ది. అంతే, ఆ కాలుతోనే అవతల వాడిని తొక్కేస్తా. అది నా మెంటాలిటీ. అందుకే
ఆ మేనేజర్ గారి గురించి లూప్ హోల్ ఎతికా, అది ఎండి ముందు పెట్టా, వాడిని సస్పెండ్ చేయించా. వాడు సస్పెండ్ అయితే నీకేం లాభం రా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ కాదురా, సాడిజం. రేయ్, మనం కోరుకుంది మనకు దక్కితే ఒక రకమైన సాటిస్ఫాక్షన్, దక్కలేదనుకో దక్కనివ్వని వాడిని రిస్క్లో పడేసి వాడు ఇబ్బంది పడుతూ ఉంటే చూసి ఆనందపడ్డం, ఇది ఇంకో రకమైన సాటిస్ఫాక్షన్. అదే ఆ మేనేజర్ గారి దగ్గర నుంచి నేను పొందేది. అమ్మో, నీతో డేంజరే రోయ్. చెప్పమ్మా. ఏంటి పెళ్లి చూపులా? ఊరుకోమ్మా, ఆ కాంతాన్ని చేసుకునే కన్నా మా ఆఫీస్లో ప్యూన్ గడిని చేసుకోవడం బెటర్. లేకపోతే ఏంటమ్మా, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో తెలుసా? అలా ఉండాలి, అంతేగాని డుంగిరి సంబంధాలన్నీ తేకే. నా మాట విను. సరే సరే, అలాంటి అమ్మాయి దొరికితే ఫోన్ చేయి, వెంటనే వచ్చి తాళి కట్టేస్తా. బాయ్, ఉంటానమ్మా. నువ్వు చెప్పినట్టు ఆ పోలికలతో ఎక్కడ దొరుకుతారా భార్యలు? ఎందుకు దొరకరు? మా ఎదురింట్లో ఆవిడ అచ్చం అలాగే ఉంటుంది. ఆమెను చూసిన ప్రతిసారి ఇలాంటి భార్య నాకు దొరకాలనిపిస్తుంటుంది. ఇంకా నయ్యం, ఆవిడే కావాలని లేదు. పెళ్ళవకపోయింటే అలాగే చేసుకునేవాడిరా. అవ్వకపోతే ఆమె మంచి భార్య అని నీకులా తెలిసేదిరా. మావా, ఈ రోజుల్లో మంచి భార్య దొరకడం చాలా కష్టం రా. భార్య దాకెందుకురా, సరదాగా ఎంజాయ్ చేద్దామంటే కనీసం ఒక లవర్ కూడా దొరకట్లేదు. ఈ రోజుల్లో అమ్మాయిలు పట్టడం పెద్ద కష్టమేం కాదురా. మన దగ్గర డబ్బు అన్నా ఉండాలి, లేక టాలెంట్ అన్నా ఉండాలి. ఏం చెప్పావురా, కొన్ని వందల సినిమాల్లో విన్నాను ఈ డైలాగు. మరి ఏ టాలెంట్ ఉందనరా? రూపాయికి గతిలేన వెంకటగాడి వెనక పడుతోంది మన క్లర్క్. లూప్ హోల్ మామా, దానిదేదో సీక్రెట్ వీరు తెలుసుకున్నాడు, అది బయటికి చెప్పొద్దని వాడి చుట్టూ తిరుగుతుంది. రేయ్, మన దగ్గర ఏమీ లేకపోయినా ఎదుటోడి వీక్నెస్ ని మనం పట్టుకోవాలరా, అదే మన పెట్టుబడి. ఏం చెప్పావురా. సర్లే గాని ఇంక బయలుదేరండి. రేపు మార్నింగ్ క్యాంప్కి వెళ్ళాలి. మామా, ఒక సిగరెట్ ఇవ్వరా. ఒక్కటే ఉందిరా. ఉన్నదొక్కటే, ముగ్గురం తాగుదాం తీరా. థ్యాంక్స్ రా మామా, ఉంటా మరి. ఓకే రా, బాయ్. బాయ్. ఎవడేడు కాస్ట్లీ దొంగడా? అయ్యో, అంకుల్ కూడా ఇందాక బయటికి వెళ్ళినట్టున్నాడు. వీడు ఏకంగా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. పాపం, ఆవిడకి ఏమైనా అవుతుందేమో. ఓహో, తెలిసినోడేనా? ఇంకెవడో దొంగోడు అనుకొని వచ్చా. ఏంటి వేళ కొంచెం ముందే వెళ్ళిపోయినట్లున్నాడు? ఎవరో లీడర్ది పార్టీ ఉందంట,
రాత్రికి వస్తే వస్తాను లేకపోతే రాను అని చెప్పేశారు. అలా చెప్పాడంటే ఇంకా రాత్రికి రానట్లే. పోనీ ఈ రాత్రికి ఉండిపోనా? అమ్మో, ఒకవేళ ఆయన వస్తే చస్తాం. వచ్చేవాడు ఇప్పుడు మాత్రం రాడని గ్యారంటీ ఏముంది? రాడు. ఎట్టి పరిస్థితుల్లో 1 గంట కంటే ముందు మాత్రం రాడు. అయినా మనం ఇన్నేళ్లుగా కలుస్తూనే ఉన్నాం. ఎప్పుడైనా 1 గంట కన్నా ముందు వచ్చేసాడా? రాడు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. సిస్టమేటిక్. పైగా వచ్చే ముందు నేను బయలుదేరుతున్నాను, నీళ్లు అన్నం రెడీ చేయమని ఫోన్ చేసి మరీ వచ్చేస్తాడు. ఆయన్ని బాగా స్టడీ చేసావు కాబట్టే సొంత మొగుడుతో ఉన్నట్టు నాతో ధైర్యంగా గడిపేస్తున్నావు. ఆయనతో నాకేం భయం లేదు. పండుగాడే ఎక్కడ నిద్ర లేస్తాడోనని భయం. వాడొకసారి నిద్రపోయాడంటే తెల్లారేదాకా లేవడు. ఎందుకంటే వాడికన్నీ ఈ నారాయణ పోలికలే కదా. పండుగడు నీ విత్తనమా? అమ్మ నారాయణ. పాపం అంకుల్. ఆ పండుగడు తన బ్లడ్ పంచుకొని పుట్టాడు అనుకుంటున్నాడు, కానీ ఆంటీ నీ బెడ్ పంచుకుంటే పుట్టాడని తెలుసుకోలేకపోయారు. పండుగని రెసిడెన్షియల్ స్కూల్లో వేద్దామని చెప్పానుగా. ఆయన అస్సలు ఒప్పుకోవడం లేదు. ఒక్కగానొక్క కొడుకుని హాస్టల్లో వేస్తామా? నా స్టేటస్ ఏంటి, నేనేంటి అంటున్నారు. పోన్లే, మన కొడుకంటే మనకన్నా ఎక్కువ మీ ఆయనకే ఇష్టం. ఆ పండుగడికి ఆయన అంటేనే ఇష్టం. నాకు మాత్రం నువ్వంటేనే ఇష్టం. మొత్తానికి నీ దేవత దయ్యమైందన్నమాట. ఏరా ఇప్పుడు చెప్పు, ఆవిడ్లాంటి భార్య నీకు కావాలా? ఆవిళ్ళంటి భార్యనైతే ఎలాగోలా తేవచ్చురా. నారాయణ లాంటోని పండు లాంటోని ఎక్కడ తెస్తాం రా? తాగిందంతా ఒక దెబ్బకి దిగిపోయిందిరా. పిచ్చోడ్లో ఓ రాయి పట్టుకొని ఆవిడకేదో హెల్ప్ చేద్దామని ఎగేసుకుంటూ వెళ్ళాను. తీరా చూస్తే ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని తలుపు నా మొహం మీద వేశారు. పోతే పోయింది కాని మావా, ఆ తర్వాత మాత్రం మంచి కిక్కెక్కించే సీన్ చూశాను రా. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివిరా. లేకపోతే ఇంత ఈజీగా అలాంటి ఛాన్స్ దొరుకుతుందా? రేయ్, పెళ్ళవకపోతే ఆమెను చేసుకుంటానన్నావుగా, మరి ఇప్పుడేం చేస్తావురా? నువ్వే చెప్పావు కదరా, ఎదుటోడి వీక్నెస్ మన పెట్టుబడి అని. నా పెట్టుబడి ఏంటో త్వరలో మీకే తెలుస్తుంది.
ఓకే, మీ ఇల్లు వచ్చేసింది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి మన మధ్య. వెళ్ళండి. ఓకే. ఏమండి, లోపలికి రావచ్చా? ఏమండి, లోపలికి వచ్చాక రావచ్చా అని అడుగుతారేంటండి? రండి, కూర్చోండి. మ్మ్. కూర్చోండి. ఏంటి, పండు లేడా? పండు ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడండి. ఆ విషయం నాకు తెలీదా ఏంటి? మీకేంటి ఈరోజు సెలవా? ఆహా, కాదండి, ఒంట్లో బాగోకపోతే సెలవు పెట్టాను. అయ్యో, ఏమైందండి? హా, ఏంటోనండి, ఏదో టెన్షన్గా ఉన్నట్లుంటాను. బీపీ గాని ఉందా అండి మీకు? చిచి, నాకు అలాంటివే లేవండి బాబు. మరి టెన్షన్ ఏంటండి? ఆ, లేటుగా లేచాను. తీరా చూస్తే కాఫీ పొడి లేదు. నాకు ఉదయాన్నే కాఫీ తాగడం అలవాటు. తాగకపోతే కొంచెం తలనొప్పిగా ఉంటుంది. దానివల్లే టెన్షన్. ఆ సందు చివర షాప్ తెరవలేదండి. అందుకే కొంచెం కాఫీ పొడి ఇస్తే. ఉండండి, ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి. చాలా థ్యాంక్స్ అండి. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకులేండి? మీరు మాత్రం కాఫీ భలే పెడతారండి. మీకు విషయం తెలుసా? మీలాంటి అందమైన వాళ్ళ చేతులతో విషం ఇచ్చిన అమృతంలాగే ఉంటుంది. ఏమండి, ఏమండి, చెయ్యొద్దులండి. ఎందుకండి అంత కోపం? మంచి కాఫీ ఇచ్చిన అందమైన చేతులకు థ్యాంక్స్ చెప్దామని. చెప్పింది చాలు, చెప్పింది చాలు. ముందు మీరు ఇక బయటికి వెళ్ళండి. ఓ, చేయి పట్టుకుంటే బయటికి పోమంటారు కదా, అదే లోపలికి రావాలంటే భుజం మీద చెయ్యేసి, మెడ మీద ముద్దు పెట్టి, తల్లో పూలని వాసన చూడాలా? అప్పుడు మీరు తలుపేస్తారు కదా. ముందు మర్యాదగా బయటికి వెళ్తారా లేదా? మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారండి. అంతేకాదు, కోక రైక తీసేస్తే ఇంకా అందంగా ఉంటారు. నిజమండి. మొన్న ఆ రోజు మీరు వాడి పేరు, వాడికన్నీ ఈ నారాయణ పోలికలే కదా. నారాయణ వాడిని మీ ఒళ్ళో పెట్టుకొని మీ చేతులతో వాడి తలను. ఆపండి. నాకు అప్పుడు అలాగే అరుద్దాం అనిపించిందండి. కానీ అరిస్తే మీరు ఆగుతారా? ఏమండి, ఇవన్నీ ఎందుకు గాని డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. నాకు కూడా ఒక టైం ఇచ్చారు అనుకోండి, మీ అందమైన చేతుల్లో నలిగిపోవాలని ఉంది. పిచ్చి పిచ్చిగా వాగేవంటే చెప్పు తెగిపోద్ది. మర్యాదగా బయటకు వెళ్ళి ఇక్కడి నుంచి. ఏ, నువ్వు ఆ నారాయణ గారితో? నీకనవసరం. నారాయణ కాకపోతే గన్నయ్య, వాడు కాకపోతే ఇంకొకరు. మధ్యలో నువ్వెవడరా? నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వేసావంటే నలుగురిని పిలిపించి బట్టలు ఉడదీయించి కొట్టిస్తా. అయినా ఎవరేం చేస్తే నీకెందుకురా? వెళ్ళిరా, బయటకెళ్ళు.
గుడ్, చాలా తెగింపున్న మనిషివే. ఐ లైక్ ఇట్. బట్ ఇలా గెంటేయడం మాత్రం ఐ డోంట్ లైక్ ఇట్. కూల్గా ఆలోచించి నా ప్రపోజల్ని ఎస్ అన్నావనుకో, నీకే మంచిది. కాదు లేదు అని పిచ్చి పిచ్చి బిల్డప్లు ఇచ్చావనుకో, నువ్వు చేస్తున్న ఈ ఘనకార్యాన్ని ఎలా బయట పెట్టాలో, ఎక్కడ బయట పెట్టాలో నేను ఆలోచించాల్సి వస్తుంది. నాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా నువ్వే ఏం చేయాలో ఆలోచించుకో. రేపు ఈ పాటికి నీ డెసిషన్ ఫైనల్ అవ్వాలి. లేదంటే ఇవన్నీ తర్వాత. ముందు నేను నీకు విషయం చెప్పాలి. హే, ఇలాంటి టైంలో చెప్పే విషయాలన్నీ తర్వాత, చేసే విషయాలే ముందు. అబ్బా, నేను చెప్పేది మామూలు విషయం కాదు. అదెంత ముఖ్యమైనదైనా తర్వాతే. ఇప్పుడు చెప్పు యమునా, ఇందాకేదో చెప్తానన్నా. ఏం చెప్పను? మన ఎదురింట్లో సురేష్ అని ఒకడు దిగాడు కదా. దిగని దిగని కాదు, వాడు మన విషయంలో తల దూరుస్తున్నాడు. ఏంటి? అవును, ఏదో బ్యాచులర్ కదా అని 1-2 సార్లు అతనితో మాట్లాడాను. కానీ వాడు దాన్ని అలసుగా తీసుకుని నా చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి విరిచేస్తానని చెప్పు. చెప్పాను, కానీ వాడు మామూలుడు కాదు. వాడికి మన విషయం అంతా తెలిసింది. ఏంటి? మన విషయం తెలిసిపోయిందా? అవును, ఉదయం వాడి ఇంటికొచ్చి మొన్న ఒక రోజు మీరు వాడి పేరు, వాడికన్నీ ఈ నారాయణ పోలికలే కదా. నారాయణ. నారాయణ నాకు కూడా ఒక టైం ఇచ్చారు అనుకోండి, మీ అందమైన చేతుల్లో నలిగిపోవాలని. రేపు ఈ పాటికి నీ డెసిషన్ ఫైనల్ అవ్వాలి. లేదంటే అలా ఏ సంగతి అనేది రేపు చెప్పాలంట. వాడికెంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతాడు? అదే నాకు అర్థం కావడం లేదు. అయినా నాకెందుకో టెన్షన్గా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు, వాడి సంగతి నేను చూసుకుంటాను. అవసరమైతే చంపి బాడీ దొరకకుండా పాతి పెట్టేస్తాను. అవన్నీ తర్వాత. రేపు వాడు ఉదయం వస్తే ఏం చెప్పమంటావు? ఏం చెప్పేది లేదు, నోరు మూసుకొని పొమ్మను. లేకపోతే నన్ను అల్లరి చేస్తున్నావని మా ఆయనకి చెప్తానని బెదిరించు. ఏంటి బెదిరించేది? వాడు డైరెక్ట్ గా మా ఆయనకి చెప్పేస్తే అదే వాడి ఆఖరి క్షణం అవుతుంది. అయినా అంత సీన్ లేదు. వాడి దగ్గర ఏం సాక్ష్యం ఉందని చెప్తాడు? వాడి నోటుకొచ్చిన వాగుడు వాగితే మీ ఆయన నమ్ముతాడా? ఆయన 4 తన్ని పోలీసులకు అప్పచెప్తాడు. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే. వాడేదో నిన్ను బెదిరించి తన అవసరాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాడు తప్ప వాడికంత సీన్ లేదు. వాడినంత తేలిగ్గా తీసేకున్నారాయన. వాడి బాలికం చూస్తే చాలా తేడాగా ఉంది. ముందు నేను చెప్పినట్లు చేయి, వాడే లైన్లోకి వస్తాడు. లేకపోతే వాడికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో నేను చూసుకుంటాను.
ఏం ఆలోచిస్తున్నారండి? అనాలనా? నా మాట విని మీ పని మీరు చేసుకుందామని వచ్చాను. చూడండి. మీరు అనుకున్నట్టు ఏది జరగదు. జరుగుద్ది. అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది. జరగాలి కూడా. లేదంటే ఈ విషయాన్ని మీ ఆయనకి చెప్తారా? చెప్పండి. మీ చెప్పుడు మాటలు వినే రకం కాదాయన. ఆ సంగతి నాకు తెలుసండి. అందుకే నేను చెప్పను కదా. ఏంటి, ఊహించలేదు కదూ? నాకు తెలుసు అది నీ వల్ల కాదని. ఇప్పుడు చెప్పు, నేను అనుకున్నది జరుగుతుందా జరగదా? జరుగుతుందా జరగదా? ఈ వీడియో ఇప్పుడే మీ ఆయనకి చూపిస్తా. వద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను. ఇప్పుడు కరెక్ట్గా లైన్లోకి వస్తున్నాం. రాత్రి 10 గంటలకు ఆ నారాయణ గడి అకౌంట్కి సెలవు చెప్పి మన అకౌంట్ ఓపెన్ చేయి. ఓకేనా? ఓకే ఓకే. ఏంటి యమునా, ఎవరితను? ఓకే ఏంటి? నమస్తే సార్. నమస్తే. నేను మీ ఎదురింట్లో ఉంటాను సార్. మేడం గారితో అకౌంట్ ఓపెన్ చేయడానికి సంతకం పెట్టమని అడుగుదామని వచ్చాను. మీరు లేరు. రాత్రికి రమ్మని చెబుతున్నారు. ఓహో, దేనికి సంతకం? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి. పేపర్స్ తీసుకొని సాయంత్రం వస్తాను సార్. ఓహో, అలాగే అండి. థ్యాంక్ యూ సార్. ఏంటి, అకౌంట్ ఓపెన్ చేద్దామా? ఏంట్రా ఓపెన్ చేసేది? ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని పట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తావరా? ఫోన్లో పిల్లోడమని ఊరుకుంటే మమ్మల్ని బెదిరిస్తావరా? రాయ్, ఇంకొకసారి ఈ ఇంటి వంక చూసావు, అసలు ఇవన్నీ కాదురా. 2 రోజుల్లో నీ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళలేదు, నీ ప్రాణాలు తీసి నా జేబులో పెట్టుకుంటా. ఏమనుకుంటున్నావు? పోరా. వెళ్తాను సార్. వెళ్ళు. వాడు వెళ్ళాడుగా, నువ్వేం టెన్షన్ పడకు. రాయమునా. రెండు రోజుల్లో నీ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళలేదు, నీ ప్రాణాలు తీసి నా జేబులో పెట్టుకుంటా. ఏమనుకుంటున్నావు? పోరా. ఓకేనా? ఓకే ఓకే.
బ్రదర్ 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 ఒక్క నిమిషం. ఏంటి? ఏంటి బ్రదర్, ఫుల్ ఎంజాయ్ అనుకుంటా. హహ, అవును బ్రదర్. మీరు అచ్చు మా బ్రదర్లో ఉంటారు సార్. సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఒక స్మాల్ పెగ్. వద్దులే బ్రదర్. ప్లీజ్ బ్రదర్, మీరు కాదంటే నేను హర్ట్ అవుతా. సరే వెళ్దాం పద. అన్నా, నీ మీద ప్రేమతో నీకు వీడియో చూపించాలనుకుంటున్నా. వీడియోనా? ఏంటి తమ్ముడు? వద్దులే అన్నా, మీరు ఫీల్ అవుతారు. ఏం ఫీల్ అవును? చూపించు. ఆ, వద్దులే అన్నా, నువ్వు ఫీల్ అవుతావు. ఏయ్, ఏం పర్వాలేదు, ఇటిపు. ఇలాంటి దాన్ని బతకనివ్వకూడదు. అన్నగారు కంట్రోల్. ఇప్పుడు ఆవిడ ఏం చేసినా ఉపయోగం ఏముంది? ఏం చేయాలో నాకు తెలుసు. మళ్ళీ కలుస్తాను. నాకు దక్కని దాన్ని ఎవ్వరికి దక్కనివ్వను. పైగా నన్నే కొడతారా? అంతకంత పగ తీర్చుకుంటాడు ఈ సురేష్. ఏమండి ఏమండి ఏమండి, లేవండి. ఏమైందండి? రాత్రి ఎందుకు అంతగా తాగారు? ఏమోనే, ఏమీ అర్థం కావట్లేదు. ఎవరండి లోపల? ఏంటి సార్, ఏమైంది సార్? మీకు సురేష్ తెలుసా? తెలుసు సార్. ఏమైంది సార్? మీ ఎదురింట్లో ఉండే సురేష్ హత్య చేయబడ్డాడు. ఆ వీడియోలో ఉన్న అతను ఎవరో చెప్పండి. నారాయణ సార్. భర్తను మోసం చేసి అది తెలుసుకున్నాడని సురేష్ని దారుణంగా హత్య చేసి పారిపోయాడు. సార్, మేము అతన్ని చంపడం ఏంటి సార్? వాడే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అవన్నీ తర్వాత, ముందా నారాయణ ఎక్కడున్నాడో చెప్పండి.
కానిస్టేబుల్స్ సార్. ఇతను అరెస్ట్ చేయండి. ఎస్ సార్. ఏంటి సార్ అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? సురేష్ని హత్య చేసినందుకు. సురేష్ని నేను హత్య చేయడం ఏంటి సార్? ఈ డ్రైవింగ్ లైసెన్స్ నీదే కదా? ఇది సురేష్ రూమ్లో దొరికింది. ఇప్పుడు చెప్పు. నేను అతన్ని చంపలేదు సార్. ఆ రోజు అతన్ని కొట్టిన మాట నిజం సార్. ఆ తర్వాత నేను వెళ్ళిపోతుంటే ఆ సురేష్ గడు రాజేంద్రని రూమ్కి పిలిచాడు సార్. అతనితో తాగించి మా వీడియో చూపించాడు సార్. ఆ తర్వాత రాజేంద్ర కోపంతో వెళ్తుంటే కంగారు పడ్డాను సార్. కానీ రాజేంద్ర ఇంటికి రాకుండా బయటికి వెళ్ళిపోయాడు సార్. అంతే సార్. ఆ తర్వాత నేను చాలాసేపు యమున వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను సార్. ఆ తర్వాత ఎప్పుడూ రాజేంద్ర తోలుతూ వచ్చాడు సార్. యమునతో గొడవ పడతాడేమోనని నేను అడ్డుకుందామని వెయిట్ చేశాను సార్. కానీ అతను మామూలుగా వెళ్ళి పడుకున్నాడు సార్. దాంతో నేను రిలాక్స్ అయిపోయాను సార్. కథ బాగానే చెప్పావు. ఏ విధంగా చూసినా సురేష్ని చంపే అవకాశం, అవసరం నీకే ఉన్నాయి. నువ్వేదో కట్టు కథ చెప్తే విని తలోపడానికి నేను యమునను కాదురా. పద పోలీస్ స్టేషన్కి. కానిస్టేబుల్స్ సార్. తీసుకురండి. పదరా స్టేషన్కి. సార్. సార్, సురేష్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ సార్. ఏంటి? సురేష్ బాడీ మీద ఫింగర్ ప్రింట్స్ నారాయణవి కావా? ఇతనివా? సార్, నారాయణ దొరికాడా సార్? నారాయణ దొరికాడు. సురేష్ని హత్య చేసిన వాడు దొరికాడు. అంటే సురేష్ని హత్య చేసింది నారాయణ కాదా సార్? కాదు. మీ ఆయన రాజేంద్ర. డెడ్ బాడీ మీద, అతన్ని కొట్టి చంపిన రాయి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ నీ ఫింగర్ ప్రింట్స్ టాలీ అయ్యాయి రాజేంద్ర. ఇంకా తప్పించుకోవాలని ప్రయత్నించకు. నిజం చెప్పు. అసలు ఏం జరిగిందో చెప్తాను సార్. ఇదేంటన్నా, నువ్వేదో చేస్తానని వెళ్ళి ఇక్కడికి వచ్చి కూర్చొని మందు కొడుతున్నావు? అన్నా, మీకు ఆ విషయం చెప్పానని ఆ నారాయణ గారు నన్ను కొట్టడానికి వచ్చాడు. పారిపోయి వచ్చానన్నా. ఏంటన్నా, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలరా? ఆ నారాయణ గారి గురించి ఈరోజు నువ్వు వీడియో చూపించావు. కానీ నాకు 7 ఏళ్ల క్రితమే తెలుసురా. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం నాకు ఎప్పుడో తెలుసు. మరి తెలిసి కూడా ఇంతకాలం ఎందుకు ఊరుకున్నారు? పరువు కోసం. పరువు కోసమా? ఈ విషయం బయటికి తెలిస్తే పోయేది నా పరువే కదా. పరువేంటన్నా పరువు? 4 తన్నే ఆ రోజే పోలీసులకు పట్టించాల్సిందే ఆ నారాయణ గారిని. అదే జరిగితే ఎంక్వైరీలో ముందుగా తేలేది నేను మొగాణ్ణి కాదని. పెళ్ళైన కొంతకాలానికే తెలిసింది నేను సంసార జీవితానికి పనికిరానని. ఈ విషయం బయటికి తెలిస్తే నేను ఎదవనైపోతానని ఈ విషయం దాచిపెట్టాడ్రా. సంసారానికి పనికిరాని నన్ను ఎక్కడ వ్యాపారానికి కూడా పనికిరావు పొమ్మని అంటారోనని భయపడ్డాన్రా. అప్పుడే తెలిసింది నారాయణ యమునల మధ్య ఒక రిలేషన్ నడుస్తుందని. వాళ్లను వదిలేశాను. ఆ పండుగాడు కూడా వాళ్లకే పుట్టాడని తెలుసు. కానీ పరువు కోసం వాడు నా కొడుకే అని బిల్డప్ చేసుకుంటూ వచ్చాను. ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న నా పరువుని ఈరోజు నువ్వు వీడియో తీసి నా ముందే పెడితే షాక్ అయ్యాను. ఓరి నా పిచ్చి రాజేంద్ర, ఇదంతా నీలో కరెంట్ లేకపోవడం వల్ల.
తమ్ముడు, నువ్వు నా సొంత తమ్ముడు కంటే ఎక్కువ. దయచేసి ఈ విషయం ఎక్కడా చెప్పకు. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఆ వీడియోలు డిలీట్ చేసి నా పరువు కాపాడు తమ్ముడు. అన్నయ్య, ఇంక విషయం నాకు పూర్తిగా అర్థమైపోయింది. నేను చెప్పినట్టు చేసావనుకో, మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. చెప్పు తమ్ముడు, ఏం చేయాలి? నీ పరువు ఖాతాలో నన్ను జమ చేసుకో. ఏంటన్నయ్య, అర్థం కాలేదా? ఒక్కసారి మీ ఆవిడ అందాలను నేను రుచి చూడాలనుకుంటున్నా. రాయ్, నువ్వేదో మంచోడు అనుకుంటుంటే ఊరుకో అన్నయ్య. రుచి చూడాలనుకుంటున్నా. రాయ్, నువ్వేదో మంచోడు అనుకుంటుంటే ఊరుకో అన్నయ్య. ఆ అమ్మాయి విషయంలో మంచోడేంటి చెడ్డోడేంటి? అయినా మీ ఆవిడేవి ముత్యం కాదుగా. చూడనయ్య, తప్పు ఒక్కసారి చేసినా 100 సార్లు చేసినా తప్పు తప్పే. మీ ఆవిడ్ని బతిలాడాను, కాదంది. ఇప్పుడు కీ నీ దగ్గర ఉందని తెలిసిందే. సో నీ పరువు నా చేతుల్లోంచి జారిపోకూడదు అనుకుంటే నువ్వే నీ పెళ్ళాన్ని నొప్పించు. ఒక్కడితోనే చావలేక చస్తున్నాను, మళ్ళీ వీడొకడు. నువ్వు బతకూడదురా. ఇది సార్ జరిగింది, అంతేగాని నేను కావాలని చంపలేదు సార్. నేరం తెలిసి చేసినా తెలియక చేసినా దానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే. కానిస్టేబుల్స్, సార్. ఇతను అరెస్ట్ చేయండి. ఎస్ సార్. పదా పదా. ఎదుటివారి బలహీనతను తమకి అవకాశంగా మార్చుకోవాలని చూస్తే సురేష్ లాగే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. అలాగే అక్రమ సంబంధాలు ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయో తెలుసుకున్నారు కదా. సో వాటికి దూరంగా ఉండండి. బీ కేర్ఫుల్. ఈ కార్యక్రమాన్ని మా వెబ్సైట్ www.zeetelugu.com లో కూడా చూడొచ్చు.